స్వతంత్ర భారతదేశ చరిత్రలో వైద్య రంగానికి సంబంధించి రెండు గొప్ప ఇన్నోవేషన్స్ అనగానే ఇటీవల అభివృద్ధి చేసినటువంటి ఒక యాంటీబయాటిక్ గుర్తుకు రావాలి, ఒక ఎంఆర్ఐ మిషన్ గుర్తుకు రావాలి. యాంటీబయాటిక్ పేరు ఏంటంటే నవిత్రోమైసిన్. ఎంఆర్ఐ మిషన్కు ప్రత్యేకంగా ఎటువంటి పేరు పెట్టలేదండి. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రెండూ కూడా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి మొట్టమొదటివి కావడం విశేషం. ఇది ఏంటంటే భారతదేశ మొట్టమొదటి స్వదేశీ యాంటీబయాటిక్. ఇది ఏంటంటే భారతదేశ మొట్టమొదటి స్వదేశీ ఎంఆర్ఐ మిషన్. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రెండింటిని ముంబై కేంద్రంగా ఉండేటువంటి రెండు వేరు సంస్థలు అభివృద్ధి చేయడం జరిగింది. యాంటీబయాటిక్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఒకార్డ్ అనే ప్రైవేటు ఫార్మా కంపెనీ. మరి ఎంఆర్ఐ మిషన్ ఎవరు అభివృద్ధి చేశారు అంటే భారత ప్రభుత్వానికి చెందిన సమీర్ అనే ప్రయోగశాల. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ భారతదేశ మొట్టమొదటి స్వదేశీ యాంటీబయాటిక్ అనగానే ఒకార్డ్ గుర్తుకు రావాలి, భారతదేశ మొట్టమొదటి స్వదేశీ ఎంఆర్ఐ మిషన్ అనగానే సమీర్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ అండి, మరి ప్రపంచ మొట్టమొదటి యాంటీబయాటిక్ అయిన పెనిసిలిన్ను బ్రిటన్ దేశానికి చెందిన, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే బ్రిటన్లో అంతర్భాగమైనటువంటి స్కాట్లాండ్ దేశానికి చెందిన సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏ సంవత్సరంలో కనుగొన్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ సంవత్సరానికి ఒక భారతీయ శాస్త్రవేత్తకు కూడా అవినాభావ సంబంధం ఉందండి. థ్యాంక్ యూ.